అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్‌కి స్వాగతం. మనం ఈరోజు ఆలూ కుర్మా చాలా రుచిగా ఉంటుందండి. నేను చేసినట్టు చేయండి. దాంతోపాటు పూరి ఇవి 2 కాంబినేషన్‌లో అద్దిరిపోయే రుచితో తయారు చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. గసాలా 1 టీ స్పూన్, మాడనీయకుండా చక్కగా వేయించుకుందాం దోరగా. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు కొబ్బరి పౌడర్, ఇది కూడా చక్కగా మాడనీయకుండా వేయించుకుందాం. అయిపోయిందండి, తీసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేశాను. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను. బాగా వేగాక ఇప్పుడు ఇందులో కసూరి మేతి ఉల్లిపాయల్లోనే వేసేయండి, చేదుదనం రాదు. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకుందాం. కసూరి మేతి ఉల్లిపాయలో వేయడం వల్ల చక్కటి టేస్ట్ వస్తుందండి, చేదుదనం రాదు. ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం. ఇదంతా చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటా కట్ చేసి యాడ్ చేసుకుందాం. ఇది కూడా చక్కగా కలిపేద్దాం. టమాటా కాస్త ఉడికేంత వరకు ఉండనిద్దాం. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి గసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఈ టమాటా కొబ్బరి గసాలా పౌడరు చక్కగా నూనెలో వేగనిద్దాం. ఇవన్నీ కలిసి టమాటా ఉడికేంత వరకు వేగనిచ్చాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. దానివల్ల చక్కటి గ్రేవీ వస్తుంది. టమాటాలు ఉడికాక ఆలు ఈ మసాలా మొత్తం కలిసిపోవడానికి చక్కగా బాగుంటుందండి. దీన్ని ఒక 2 నిమిషాల వరకు ఇలా ఉడకనిద్దాం. చూడండి, ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నా. ఇలా నూనె సైడ్లో నూనె నుంచి వస్తుంది కదా, చక్కగా ఇలా వచ్చాక ఇందులో ఉడకబెట్టి కట్ చేసుకున్న ఆలుగడ్డలను యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కిలో ఆలుగడ్డలు యాడ్ చేస్తున్నా. చక్కగా ఒకసారి కలిపేద్దాం. దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనిద్దాం. గ్రేవీ మంచిగా ఇప్పుడు కొత్తిమీర అండి, నా దగ్గర పచ్చిది లేదు, ఎండిపోయింది ఉంది. అది ఇలా చేతులతో అనేసి వేసేయండి, పౌడర్ లాగా అయిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. తీసుకోవచ్చండి, తప్పలేదు, బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇంతేనండి, అయిపోయింది. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా రుచిగా ఉంటుంది. ఇది పూరీలోకి అయితే అద్భుతంగా ఉంటుంది. నేను చేసినట్టు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం పూరీ పిండి ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేస్తున్నా. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. ఉప్మా రవ్వ ఒక హాఫ్ టీ స్పూన్, చక్కెర అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్. ఇది ఉప్మా రవ్వ ఒక హాఫ్ టీ స్పూన్. ఇందాక వేసింది చక్కెర అండి.
ఇందులో కొంచెం నూనె యాడ్ చేస్తున్నా, 2 టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేస్తున్నా. ఇవన్నీ చక్కగా కలిపేసేయండి. పూరి పిండి చక్కగా కలిపేసుకోండి. చపాతీ పిండి లాగానే, దానికంటే కొంచెం మెత్తగా ఉండాలి. ఇదిగో ఇలా ముద్దలాగా అవ్వాలండి కలిపితే. అప్పుడు కానీ పూరి చక్కగా వస్తుంది, బూరెలాగా వస్తుంది. 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నా. చక్కగా మెల్లమెల్లగా అంతా నెమ్మదిగా కలిపేసేయండి. వాటరు మీకు చూసుకుంటూ యాడ్ చేసుకోండి. నాకైతే 1.5 కప్పు పట్టిందండి వాటరు. చూడండి, మెల్లమెల్లగా ఇలా కలపండి. చాలా ఈజీ అండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల పూరి చక్కగా వస్తుంది, బూరెలాగా ఉబ్బుతుందండి. దీంట్లో ఇప్పుడు కొంచెం మీద నుంచి నూనె వేసేయండి. 1 టీ స్పూన్, 1-2 టీ స్పూన్ల నూనె వేసి ఇలా కలిపేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. చక్కగా సున్నితంగా మెత్తగా వస్తుంది పిండి. పూరి కూడా చాలా బాగా వస్తుందండి. ఒక క్లాత్ తీసుకొని అలా కప్పేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం పూరి ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఓ 10 నిమిషాల తర్వాత ఇదిగో ఇలా ఉంది మెత్తగా. చూడండి ఎంత చక్కగా ఉందో. దీన్ని ఇప్పుడు మనం భాగాలుగా కట్ చేసుకుందాం. నేనైతే చేత్తోనే తీస్తున్నానండి. ఉండలు కట్టుకొని చిన్న చిన్నగా పూరి మందం ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ ఉండలకి పిండి పెట్టొద్దండి, నూనె పెట్టి పూరీని ప్రెస్ చేయండి. పిండి పెట్టడం వల్ల పిండి నూనెలో వచ్చేసి మాడిపోతుంది నూనె అంతా. అదే మనం ఆయిల్ పెట్టామనుకోండి బాగుంటుందండి. చూడండి, ఇలా నూనె కింద మొత్తం అలా వేసేసి రొట్టె పెక్క మీద ఇప్పుడు చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకుందాం. పూరి ఎలా ప్రెస్ చేస్తారో మీకు తెలుసు కదండి. ఇదిగో ఇలా చక్కగా గుండ్రంగా పూరీలన్నీ ఇలానే ప్రెస్ చేసేసుకోండి. నూనె పెట్టడం వల్ల చక్కగా వస్తాయండి. అస్సలు పొడి పిండి వాడకండి, నూనె పాడైపోతుంది. చూడండి, ఇదిగో ఇలా వేసేయండి. చూడండి పూరి ఎలా చక్కగా బూరెలాగా వస్తుందో. అదిగో చూసారా ఎంత చక్కగా వస్తుందో బూరెలాగా. మనం గచ్చిబులు తినేటప్పుడు వస్తుంది కదా, అలా వస్తుంది. చూడండి ఎంత చక్కగా బూరెలాగా ఉబ్బిపోయిందో పిండి. తిప్పేసుకుందాం. అయిపోయిందండి, తీసేసుకుందాం. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోండి. ఇంతేనండి, నేను చేసిన ఆలు కుర్మా పూరి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.